హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ విత్ చాక్లెట్ ఫ్లేవర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టేసి 1 కప్ బాదం తీసుకొని వామ్ వాటర్లో వేసేయాలండి. అవి బాయిల్ చేయకూడదు. మరొక ప్యాన్ పెట్టేసి ఒక 1 కప్ కాజు వేయించి పక్కకు పెట్టేసుకోవాలి. ఇది కిడ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది హై ఎనర్జెటిక్ ప్రోటీన్ పౌడర్ అండి. మనం బయట స్టోర్స్లో కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, బాదం అలా ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేస్తే ఇలా పీల్ అనేది నీట్గా వచ్చేస్తుంది. మనం నానబెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. ఇలా టోటల్గా పీల్ తీసాక మనం ప్యాన్ పెట్టేసుకొని దాన్ని వేయించుకోవాలండి. ఇది కూడా వేగాక సైడ్ పెట్టేసుకుందాం. బూస్టు అలా వాటికంటే కూడా ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం కదా, చాలా హెల్త్కి మంచిదండి. పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు. ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ ఒక 1 టేబుల్ స్పూన్, వీటిని కూడా వేయించి పక్కకు పెట్టేసుకుందాం. ఇవి త్వరగానే వేగుతాయండి. అలాగే ఇవి లోటస్ సీడ్స్ అండి, ఇవి ఒక 2 కప్స్, ఇవి కూడా వేయించి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేస్తున్నాం కదా, ఇది చాలా ఎనర్జెటిక్ అండ్ హై ప్రోటీన్ ఉంటుందండి. ఇలా వేయించాక మనం ఒకటి నలిస్తే తెలుస్తుందండి. ఇలా పౌడర్లా వస్తే అది వేగినట్టండి. చియా సీడ్స్ ఒక 1 కప్ షుగర్, మీరు బెల్లం కూడా తీసుకోవచ్చండి, మిశ్రీ కూడా తీసుకోవచ్చు ఆ ప్లేస్లో. నేనైతే ఒక 1/4 కప్ కోకో పౌడర్ తీసుకున్నా. ఇవన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ మిక్సీ పట్టాలండి, లేకపోతే అది మెత్తగా అయిపోతుంది. కోకో పౌడర్ ఈజ్ యువర్ చాయిస్ అండి, దాన్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇది ఒక గ్లాస్ జార్లో మనం స్టోర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి. హై ఎనర్జీ ప్రోటీన్ పౌడర్ రెడీ అండి. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేనైతే ఒక 1 కప్ మిల్క్లో ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. స్పూన్ పెద్ద సైజులో ఉంటే 1 స్పూన్ సరిపోతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.